లక్ష్మణ్ గారు, ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు వాళ్ళు. మనల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ ఫేక్ లెటర్స్ సృష్టించడం అంటే కొంత నిశ్చితంగా గమనిస్తే జనరల్గా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ లాంగ్వేజ్ అయితే ఇలా ఉండదు. ఒక పరిణితి చెందిన రచయిత చేతికిస్తే ఎంత విడమర్చి రాసినట్టు రాస్తారో, అరటిపండు ఒలిచినట్టు ఉంటుందో, ఇది కూడా ఈ లెటర్ కూడా అలాగే ఉంది జాగ్రత్తగా చదివితే. జనరల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లెటర్స్ గురించి మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్గా కేవలం గవర్నమెంట్ ఆ సెక్షన్స్లో పనిచేసే సిబ్బంది ఆఫీసర్స్కి మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది. ఇంత విడమర్చి ఏదో అలా ఈ రాగానే నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేట్టుగా అయితే ఈ డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలు అయితే ఉండవు. ఇలా పైగా డివిజన్ బై డివిజన్ ఈ హ్యాస్ మెన్షన్డ్. ఒకవేళ అలాంటి వ్యక్తి కనుక ఉంటే, పోనీ ఉన్నాడని కాసేపు అనుకున్నా, అతని పేరుతో సృష్టించిన లెటర్స్లో ఈ ఫలానా డివిజన్లో ఇంతమంది నార్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఫలానా డివిజన్లో ఇంతమంది వీళ్ళు రాజీనామా చేయడంతో వెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఇన్ఫాంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే పూర్తిగా ఒలిచిపెట్టేశారు. అర్థమవుతోంది. అంటే రెండు రకాల ఇంప్రెషన్స్ క్యారీ అవుట్ చేద్దామని పాకిస్తాన్ ఆర్మీ భావించింది. మునీర్ అనే ఆయన లేడు దేశంలో, ఆయన బంకర్లో దాక్కున్నాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోయాడు. రెండోది, ఇంతమంది అంతా వాళ్ళు దే హ్యావ్ గివెన్ అప్ ద థాట్ ఆఫ్ బ్యాటిల్ విత్ ఇండియా బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ అని అంటూ మనల్ని అలా కొంచెం రిలాక్స్ అయ్యేట చేసి మళ్ళీ ఇంకో ఉగ్రదాడికి పాల్పడదామన్న ఆలోచన కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఈ రెండు రకాలు మీరు చెప్పిన రెండు విధాలు కూడా కరెక్ట్. అంటే సాధారణంగా ఇంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఒక లెటర్ రూపంలో ఆర్మీ జనరల్కి ఇస్తారా అన్నది ఒక డౌట్. రెండవది ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వాల్లో ఎలా ఉంటాయంటే, రేపు ఏదైనా ఎంక్వైరీ జరిగితే అందులో మనం ఎలాగా దాంట్లో సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది కూడా ఒకటి ఉంటుంది. అందుకనే తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఇన్ రైటింగ్ పెట్టడం కూడా ఒక మార్గం. సో దీన్ని ఆ విధంగా మనం ఆలోచిస్తే, అంటే రేపు ఏదైనా జరిగినప్పుడు నేను ముందే చెప్పాను, అలాగైతే డెఫినెట్ గా పాకిస్తాన్ మనతో ఈ యుద్ధానికి దిగలేదు, దిగిన తర్వాత అది ఖచ్చితంగా ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత అక్కడ జరిగే ఎంక్వైరీలో అప్పుడు ఈ లెఫ్టినెంట్ జనరల్ చెప్తాడు అనమాట, నేను ముందే మీకు చెప్పాను ఈ విధమైన పరిస్థితి ఉంది, అనవసరంగా మనం అగ్రెసివ్ రోల్ తీసుకున్నామని చెప్పడానికి కూడా ఆస్కారం. ఆ తర్వాత ఇంత విషయాన్ని మీరు అన్నట్టు ఇంత డీటెయిల్డ్ గా లెటర్ రాసింది కూడా వాళ్ళ జనరల్, పాకిస్తాన్ జనరల్ కి రాస్తున్నాడు. అంత డీటెయిల్ గా రాస్తారా అన్నది కూడా దీని యొక్క జెన్యున్ లెటరా కాదా అన్నదాన్ని ఒక డౌట్ రేకెత్తించడానికి ఒక అంశం అది. లేకుంటే రెండవది, స్కిన్ సేవింగ్ ఎక్సర్సైజ్ లో ఆ విధంగా విడమరిచి రాసే అవకాశం క్వైట్ పాసిబుల్. బట్ స్టిల్ సార్, లెటర్ని అడ్రస్ చేసేప్పుడు, హైయర్ అప్స్ని అడ్రస్ చేసేప్పుడు ఉండే సంబోధన అక్కడ లేదు, అలాగే కంక్లూడ్ చేసేప్పుడు ఉండాల్సిన సంబోధన అక్కడ లేదు. ఆ లెటర్ ప్రొఫెషనల్ లెటర్ రైటింగ్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఈజీగా అవగతమయ్యే, అవగాహనలోకి వచ్చే విషయం. అందువల్ల సందేహాలు కలుగుతున్నాయి. కాసేపు ఏంటంటే మెస్పరైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ లో ఏదో జరిగిపోతుంది. స్పేసింగ్ చూసినా కూడా, లెటర్ సంతకము స్పేసింగ్ అవి కూడా చూసినా అది కరెక్ట్ గా ఫార్మాటింగ్ లో కూడా అదేదో ఇబ్బంది. కాబట్టి ఈ మధ్య ఏఐ జనరేటెడ్ చాలా చేయొచ్చు. మనం చాట్ జీపీటీకి ఇస్తే, ఇన్పుట్స్ ఇస్తే అదే లెటర్ తయారు చేసిస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫైనల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫైనలీ హౌ ప్రిపేర్డ్ యు ఆర్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా, అందుకనే ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో మనం ఏమంటాడంటే, మనతో పాటు శత్రువుని కూడా మనం స్టడీ చేయాలి, దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ది వార్ అన్నది జనరల్ గా అందులో ఆర్ట్ ఆఫ్ వార్ సున్జు రాసిన పుస్తకంలో రాస్తాడు. అంటే యూ షుడ్ నో ది ఎనిమీ మోర్ దాన్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ ఎస్టిమేట్ వాట్ హీ కెన్ డూ. అప్పుడు మనం మన స్ట్రాటజీని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ఏ వార్ అన్నది ఉన్న ప్రిన్సిపల్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా చేసి ఫైనల్ గా, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ది కమిటెడ్ పీపుల్, బెస్ట్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, అండ్ బెస్ట్ ఆఫ్ మన లీడర్షిప్ కూడా ఉంది. కాబట్టి వీరందరూ కలిసి నిర్ణయం డెఫినెట్ గా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సిచ్యువేషన్స్ అనలైజ్ చేసినా కూడా, ప్రపంచంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసినా కూడా, ఈవెన్ మీ 9/11 తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్లో 1972లో వాళ్ళ టీంని ఏ విధంగా అయితే మ్యూనిక్ లో తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ మట్టు పెట్టారు, ఆ తర్వాత జరిగిన అనేక ఇంటర్నేషనల్ అంశాలు చూసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా ఎవరు రియాక్ట్ అవ్వాలి. దే హ్యావ్ టేకెన్ టైం. తర్వాత స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకున్నారు. ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తో వెళ్ళి దే హ్యావ్ అటాక్ట్.
సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ అందరి ప్రభావం చేసేయాలి తర్వాత వచ్చేసి మీడియా ప్రభావం కూడా. అందుకని నిన్న మాట్లాడుతూ కూడా మోడీ గారు క్లియర్ గా చెప్పారు, మన్ కీ బాత్ లో మాట్లాడుతూ కూడా దేశం మొత్తం కూడా ఏ విధంగా రెస్పాండ్ అయింది, దేశంలో ఉన్న ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో అది కూడా మాకు శిరోధార్యం, అది కూడా ఆయన మాట్లాడారు. సో వీటన్నిటినీ అంచనా వేసుకొని ఐ థింక్ ఈ రోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిని కలిసినట్టుగా మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటన్నిటి ద్వారా డెఫినెట్ గా ఏదో ఒక మేజర్ స్ట్రాటజీ ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. తర్వాత ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి యొక్క ఐడెంటిఫికేషన్, తర్వాత వాళ్లకు సంబంధించిన ఇళ్ళు ఇవన్నీ కూడా అక్కడ పేల్చివేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఐ మీన్ నేను ఇంతకు ముందు కూడా అన్నట్టు లెట్ us లీవ్ ది డెసిషన్ టు ది పీపుల్ ఇన్ హోమ్ హూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా జరగకుండా కూడా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వీటన్నింటినీ కూడా ఒకసారి అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమర్ అబ్దుల్లా గారు యాజ్ ఎ టూరిస్ట్ మినిస్టర్ నేనే అందరినీ రమ్మన్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను మళ్ళా క్షేమంగా పంపించలేకపోయాను. సో దట్ ఈస్ మై ఫెయిల్యూర్ అని ఆయన మాట్లాడాడు జేఎండ్కే అసెంబ్లీలో. సో ఈస్ టాకింగ్ ఓన్లీ యాజ్ ఎ టూరిజం మినిస్టర్. కాబట్టి అక్కడ మళ్ళా మనం అనలైజ్ he was not given prominence in the meeting which was chaired by Amit Shah in Kashmir గా సార్. అంటే ఆయన పిలవలేదు, ప్రామినెన్స్ కాదు, పిలిచినప్పుడు వస్తాయి, ప్రామినెన్స్ ఇచ్చారా లేదా అని అసలు పిలవలేదు, ఆయన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. దాన్ని లోతుల్లోకి మనం వెళ్ళొచ్చు కానీ వాళ్ళకు సర్టన్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. అంటే అది ఇక్కడ యూనియన్ టెరిటరీలో గవర్నమెంట్ కాబట్టి మళ్ళా సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA కిందకే వస్తాయి. అందుకనే ఆయన మరీ తను సీఎం అని మాట్లాడకుండా టూరిజం మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది కూడా మనం అక్కడ గమనించాల్సిన సర్కాస్టిక్ కామెంట్ కూడా లాగా కూడా అనుకోవచ్చు సార్. రెండో సార్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సీ కోస్టల్ రెండు బోత్ పూర్తి పశ్చిమ తీర ప్రాంతం, పూర్తి ఈ తూర్పు తీర ప్రాంతం అంటే బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు అన్ని వైపులా కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో లాక్ చేసి పెట్టుకున్నాం మనం. అంటే రాడార్కి కూడా చిక్కని సబ్మెరైన్స్ పంపించాలనే ప్రయత్నాన్ని ఫాయిల్ చేసింది అయితే ఇటువైపు US నేవీ సీల్స్ సిబ్బంది చేశారు అని దట్స్ వాట్ ద ఇన్ఫర్మేషన్. అంతకుమించి తెలిసినా కూడా మనకు డిస్కస్ చేయలేం, ఫాయిల్ చేశారు. అదే ఒకటి వాటర్ వైపు అంటే జలమార్గం వైపు ప్రయత్నం జరిగింది. ఇంకా వాయు మార్గం వైపు మా గగనతలం మూసేసాం, మీకు దిక్కులేని దివాళా వ్యవహారానికి దారి తీస్తుంది, మీ ఎయిర్లైన్స్ మూసేసి తాళాలు వేసి ఇంటికి పంపించడమే అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, అబ్బాసీ మాట్లాడతాడు, ఒక మినిస్టర్ ఫర్ రైల్వేస్. ఆయన ఇంతకుముందు 2 సార్లు పాకిస్తాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఇప్పుడు మినిస్టర్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. సో గగనతలం మూసేశాం, జలమార్గంలో మీకు చెక్కులు పెట్టాం అని, ఇంకా రోడ్డు మార్గంలో అవతల నుంచి మహమ్మద్ యూనస్ వచ్చాడు, మీ కోడి మెడని మేము ఇలా నలిపేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెలవెలా కొట్టుకుంటూ మా ఒళ్ళో వచ్చి వాళ్తాయి అని. సో ఆ ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. మరోపక్క వీటన్నిటికీ కౌంటర్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఎకనామిక్ కారిడార్ని డిస్మాంటిల్ చేసుకుంటూ వస్తుంది. దట్స్ వేర్ చైనా చాలా కోపంగా ఉంది పాకిస్తాన్ మీద. మీరు ఈ రోడ్డు ఇనిషియేటివ్ని ధ్వంసం చేస్తుంటే మీరు చేస్తున్నట్టు వెళ్తే అక్కడ వీళ్ళు తిరిగి రాని పరిస్థితి. రైళ్ళు హైజాక్ అవుతున్నాయి, 17 మంది వెళ్ళినట్టు మట్టు పెడుతున్నారు. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఆ ప్రాంతాలు మాకు కావాలని చెప్పి లేదు సొంత దేశంగా ఉండాలని 2-3 గ్రూపులు. ఇంత జరుగుతుంటే జస్ట్ వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇండియాని మభ్యపెట్టడం కోసం ఈ లెటర్ వచ్చిందని ఒక వర్షన్ వస్తుందండి నేషనల్ మీడియా నుంచి. రెండోది ఏంటంటే ఈ 2 మార్గాల్లో ఆల్రెడీ మనం వాళ్ళని దిగ్బంధనం చేసే ముందు కన్నా ఈ 2 మార్గాల్లో ఉగ్రవాదం ద్వారా దిగ్బంధనం చేయాలని చూసింది. ఈస్ట్ కోస్టు, వెస్ట్ కోస్టు అండ్ గగనతలం మూసేస్తే మనకి హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుందట. అవసరం లేదు, దుబాయ్ వెళ్ళి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, మార్గాలు ఉన్నాయి. సో వాళ్ళ ఆలోచన శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు కదా సార్. మనకి బోల్డన్ని ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఏం కాదులే అని ఉపేక్షించే ధోరణిలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా అప్రమత్తంగా ఉందా?
ఎస్, భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది, అప్రమత్తంగా ఉంటుంది కూడా, ఎందుకంటే ఉండాలి కూడా. సో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మళ్ళా ఇవి జరగకుండా ఉండడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా భారతదేశం, ఈ రోజు మీరు చూస్తే జయశంకర్ గారు బ్రిటన్ లో ఉన్న తన కౌంటర్ పార్ట్ తో మాట్లాడారు ఈ విషయాల గురించి. అది కూడా మనం న్యూస్ పేపర్స్ లో చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా తులసి గబాడ్ కావచ్చు, లేకుంటే కాష్ పటేల్ కావచ్చు, వీరిద్దరు కూడా భారతదేశానికి మద్దతుగా మాట్లాడారు వారిద్దరు. ఒకవైపు ట్రంప్ చూస్తే రెండు నాకు ముఖ్యము అన్నది కూడా ఆయన మాట్లాడింది. ఎస్కలేషన్ అవ్వకుండా మీరు ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోండి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ట్రంప్ గారు ఎక్కడ. సో ఈ విధమైన పరిస్థితుల్లో డెఫినెట్ గా భారతదేశం స్ట్రాటజిక్ గా, ఆ తర్వాత వచ్చేసి ఏ విధంగా ఇతర దేశాలను ఈ ఇష్యూని వాళ్ళ ముందు రేస్ చేస్తారన్నది కూడా చాలా ముఖ్యం. ఆ పనిలో జయశంకర్ గారు బిజీగా ఉన్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే రేపు అట్లీస్ట్ ఇంటర్నేషనల్ గా కూడా మన స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ 140 దేశాలు ఈ చర్యను ఖండించి, 140 దేశాలు మీరు తీసుకుంటే ఈ పహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా వారందరూ కూడా ఖండించారు. సో దీనివల్ల చూస్తే భారతదేశంలో జరిగిన సంఘటనకు ఏ విధంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుందన్నది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనం జరుగుతున్న ఈ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అన్నది కూడా, ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా మనం ఇంకొక ఈ విధమైన అటాక్ జరగకుండా చూసుకోవాల్సిన లక్ష్యం మన మీద ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, కొన్ని రోజులు ఈ విధంగా ఉంటుంది, తర్వాత మళ్ళా ఈ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ ఇన్సిడెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది భారతదేశం యొక్క ప్రధానమైన ఆలోచన. దానికోసం కొద్దిగా సమయం అయినా కూడా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకొని వన్స్ ఫర్ ఆల్ ఈ ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయగలిగితే బాగుంటుందన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్టు నాకు అనిపిస్తోంది. సో ఆ విధమైన స్ట్రాటజిక్ ఈ డిసిషన్ మేకింగ్ అన్నది జరుగుతుంది అని నేను అనుకుంటాను వాస్తవంగా.